అండి, బయట దొరక స్వీట్ల కన్నా ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తే వేరు కదా. మీకు ఎవరికైనా రసగుల్లా గుర్తుందా అండి? నాకైతే నా చిన్నప్పుడు అయితే రూపాయికి 4 రసగుల్లలు ఇచ్చేవాళ్ళు. వాటిని దాపెట్టుకొని తినేదాన్ని. నేను స్వీట్లలో ఏదైనా బాగా తింటానంటే రసగుల్లానే. ఆ టేస్టే వేరు, నాకు చాలా ఇష్టం. ఈ రోజు అయితే అదేనండి రెసిపీ. రసగుల్లా చేసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, ఉప్పు, కొంచెము కలర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండి నానే లోపు పాకన్న అయితే తయారు చేసుకుందాం. 1 కప్పు మైదా పిండి తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ పోసి అది అలా బుడ్డ వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. తర్వాత మైదా పిండి ఉంది కదా, దానిని ఇలా చపాతీ పిండి ఇలా రుద్దేసుకొని ఒక చిన్న బాటిల్తోనే ఇలా నొక్కేసుకోవడమే. ఈ విధంగా అయిన తర్వాత దానిని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయినాక వీటిని వేసి ఒక 10 నిమిషాలు 2 వైపులా బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి 10 నిమిషాలు అయినాక తీసేయడమే. మీ రసగుల్లా రెడీ అయిపోయినట్టే. మీకేది ఇష్టమో కామెంట్ చేయండి. ఉంటాను.